ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 91 3వ చరణాన్ని మనం చూస్తే, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. వేటగాడు ఆ పక్షులు ఎక్కడైతే ఆహారం కోసం వెతుకుతుంటాయో, తిరుగులాడుతుంటాయో వాటిని గమనించి అక్కడ ఉరులు వడ్డుతాడు. పక్షులు కానీ జంతువులు కానీ వాటికి సరి అయిన మేత ఉన్నటువంటి ప్రదేశంలో వాటికి కనబడకుండా, వాటి కంటికి కనబడకుండా ఊర్లను వలలను వేసి వాటిని పట్టి వాడు ఈడ్చుకుని వెళ్ళిపోతుంటాడు. అపవాది కూడా మన దైనందిక జీవితంలో మన విశ్వాస జీవితాన్ని ఈడ్చుకుని వెళ్ళిపోవడానికి వాడు కూడా కొన్ని ఊరులు మన విశ్వాస యాత్రలో పెడుతుంటాడు. ఎవరైతే సంపూర్ణంగా అనుకుంటారో, అందుకనే ఈ కీర్తన ప్రారంభంలో అంటాడు, యెహోవాను ఆశ్రయించినటువంటి వారు. యెహోవాను ఎవరైతే తమకు ఆశ్రయిస్తారో, మహోన్నతుని చాటున ఎవరైతే నివసిస్తారో వారి జీవితాల్లో ఈ అద్భుత క్రియలు జరుగుతాయి. వారిని దేవుడు రక్షిస్తాడు, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, వారికి దేవుని యొక్క కాపుదల ఉంటుంది అనేటువంటి విషయాల్ని, ఈ వాగ్దానాలన్నింటినీ కూడా దేవుని లేఖనాల్లో వ్రాయబడ్డాయి. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి దేవుడు నాకేం చేయలేదండి అని అంటున్నావేమో కొన్నిసార్లు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునిని ఆశ్రయించి మహోన్నతులైన దేవుని నీకు ఆశ్రయంగా కల్పించుకుని ఆయన నీడను విశ్రమించినప్పుడు నిన్ను వేటకాని ఊరిలో నుంచి తప్పిస్తాడు. అపవాది వేసేటువంటి ప్రతి తంత్రము నుంచి నిన్ను విడిపించి, నిన్ను రక్షించి, నిన్ను బలపరిచి తన కృప చేత నడుపుతాడు. నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలాల్లో కానీ, నువ్వు చదువుతున్న కాలేజీలో కానీ, నీకు దుష్ట శక్తుల నుంచి, నీకు కిట్టినటువంటి వారు నీ మీద అబద్ధంగా చెప్తున్నటువంటి పరిస్థితుల నుంచి దేవుడు విడిపించి నేను బలపరిచే దేవుడిగా ఉన్నాడు. కనుక దేవుని మీద ఆనుకున్నప్పుడు, ఆయనను మనం ఆశ్రయించినప్పుడు ఈ వాగ్దానాలు స్వతంత్రించుకోగలుగుతాం. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వినికిలో దీవించండి. నీ ఆత్మ నీ సన్నిధి మాతో ఉంచండి. వేటకాని ఊరిలో నుంచి తప్పించి మమ్మల్ని రక్షించే దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డల ప్రతి పనిలో నీ యొక్క సన్నిధి వారితో ఉంచి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.